వృశ్చిక రాశి సార్ ఆగస్టు 14th వరకు వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో కేతువు, అర్ధాష్టమ శని, తర్వాత పంచమంలో రాహువు, తర్వాత ఈ యొక్క సప్తమంలో మనకి ఎవరున్నారండి? కుజ గురులు. అలాగే రవి శుక్రులు మిథున కర్కాటక రాశి సంచారము, బుధుడు కర్కాటక సింహరాశి సంచారము, ఇవి జరుగుతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఎంత బాగుంటుందంటే వడ్డించని విస్తరగా ఉంటుంది. ఎక్కడ కూర్చోపెట్టిన నిద్ర చాలామందికి రాదు, వీళ్ళకి మాత్రం నిద్ర బ్రహ్మాండంగా వస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో. తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతువు వల్ల విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఫారిన్ టూర్స్ వెళ్తారు, సీట్లు వచ్చేస్తాయి. గురు దృష్టి ఉంది కాబట్టి ఇంతకుముందు అస్తమాను ఫోన్లు పట్టుకొని ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతూ ఉండేటటువంటి వాళ్ళు, అరే మన టైం వేస్ట్ అవుతుంది, మనం ఏదైనా పనికొచ్చేది చేయాలా అనేటటువంటి ఆలోచన ఈ నెలలో వీళ్ళకి వస్తుంది. ప్రయోజకులు అవుతారు. పిల్లల్ని విపరీతమైనటు గారాబంతో పెంచేస్తారు. మరి అక్కడ క్లియర్గా ఉంది రాహువు మనకి అక్కడ సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి పిల్లలు వీళ్ళని మోసం చేస్తారు. అందువల్ల గుడ్డిగా నమ్మకూడదు పిల్లల్ని. మనం చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు తులారాశి వాళ్ళు నమ్ముతారు, భంగపాటు తప్పదు. అర్ధాష్టమ శని వీళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా వృశ్చిక రాశి వాళ్ళు కొంపతీసి ఏ యాత్రకన్నా తీసుకెళ్తారంటే మనం వెళ్ళకూడదు ఈ నెలలో. ఎందుకంటే తీసుకెళ్తే మధ్యలో యాత్రలో మనల్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. మనం అక్కడ తీసుకెళ్ళి కోపం పెట్టుకొని గొడవలు పెట్టుకొని, అంటే చంచలత్వం అనేది ఉంటుంది. అంటే వీళ్ళ వల్ల ఇంకొక లక్ష్యాన్ని పట్టుకుంటారు. అంతే కదా మరి. ఇప్పుడు మనం సర్లే ఏదో దేవుడికి గణగాపురం తీసుకెళ్తున్నారని మనం వెళితే అక్కడికి ఆ ట్రైన్లో జనం ఎక్కువ ఉన్నారనుకో, బస్సులో జనం ఎక్కువ ఉన్నారనుకో, వాళ్ళనేమనలాగా మనతో మొహాలు మార్చుకుంటారు, మాట్లాడరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో కాగితాలు ఏదో అవసరమైతే మనం ఏదో ఆ పేపర్ నీళ్ళ బాటిల్ ఏదో అడిగితే మనకు తేలేకపోయామనుకో, మన మీద అలిగి అక్కడ మనల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు. మనం అంతే అనమాట. అంటే ఈ విపత్కర పరిస్థితుల్లో వదిలేస్తారు వీళ్ళు. అసలే వృశ్చిక రాశి వారిది ఎస్కేపింగ్ మెంటాలిటీ అంటారు. గొడవ ఇప్పుడు భోజనాలు పెట్టితే అందరూ వస్తాం పార్టీలకి, పోలీస్ స్టేషన్కి సాక్ష్యం చెప్పమంటే ఎవడన్నా వస్తాడా? కోర్టులకు వస్తారా? అదనమాట వృశ్చిక రాశి వారు ఈ నెల అలా బిహేవ్ చేస్తారు, ప్రతి నెల అని కాదు. కాబట్టి వృశ్చిక రాశి వారికి డేర్ అండ్ డాషింగ్ వెళ్తారు, దయా స్వభావులు, దాన ధర్మాల్లో దిట్టలు, నువ్వు అడగకుండా బట్టలు కుట్టిస్తారు ఈ నెలలో ఫ్రెండ్స్కి, బంధువులకి, అందరికీ కూడా. తర్వాత మనశ్శాంతి అనేటటువంటిది పుష్కలంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారన్నమాట. ఇక వీళ్ళకి భర్త చాలా గౌరవిస్తాడు, హ్యాండ్ ప్యాక్డ్ అయిపోతాడు భర్త. అంటే కూర్చుంటే కూర్చో అంటే భర్త కూర్చుంటాడు, నుంచుంటే నుంచో అంటే భర్త నుంచుంటాడు. అంత డామినేటింగ్ క్యారెక్టర్ ఈ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి వస్తుంది. అదృష్టమే అదృష్టం. మీ భర్త మీకు బంగారాన్ని కొనిపెడతాడు వృశ్చిక రాశి మహిళలకి. ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క ఉద్యోగం వేరే చోట ఉందండి, మరి మాకు ఇల్లు వేరే చోట ఉందండి అని చెబితే మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్స్ కావాలా, సుఖం కావాలా. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వీళ్ళు కోరుకున్న చోట్లకు వస్తాయి. కాబట్టి ఎక్కడా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు కాంప్రమైజ్ కారు. నా సుఖాలు నాకే ఉండాలా, నా ఫెసిలిటీస్ నాకే ఉండాలా అని చక్కగా వాళ్ళు అనుకున్నది సాధించుకుంటూ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పుష్కలమైనటువంటి ప్రమోషన్స్ వస్తాయి, ధనం వస్తుంది, ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట్లకు వస్తే ఇంకేం కావాలమ్మా? వడ్డించని విస్తరి. మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు చూడు, చక్కగా తక్కువ మెజారిటీ వచ్చినా గెలిచారు కదా. ఆ విధంగా మోడీ గారు అంటే నరేంద్ర మోడీ వృశ్చిక రాశి. కాబట్టి అంత బాగుంటుందన్నమాట వృశ్చిక రాశి వాళ్ళ జాతకం. ఓకే సార్. సో అంటే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం. వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి బాగానే. ఇప్పుడు వెహికల్లో మనల్ని తీసుకెళ్తారు, బాగానే ఉంది కదా అని వెహికల్ ఎక్కుతాం మనం. వాళ్ళు తీసుకెళ్ళి ఏ వాటర్ బాటిల్ ఇలా ఉంటుంది, తప్పడైపోయిన వాటర్ బాటిల్ రోడ్డు పైన, వాడు బ్రేక్ వేస్తాడు, వాడు పడేస్తాడు మనల్ని. వాడు బాగానే ఉంటాడు, మన బుర్ర పగిలిపోతుంది, కాలు ఫ్రాక్చర్ అయిపోతుంది. ఆ విధంగా అనమాట.